కాంగ్రెస్ ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన ఆయన సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో దాదాపు అన్ని పంటలు ఎండిపోయాయని, రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని అన్నారు. నీటి నిర్వహణపై ఈ సర్కారుకు సరైన అవగాహన లేదని, నాణ్యమైన విద్యుత్ అందక మోటార్లు కాలిపోతున్నాయని, వర్షపాతం లేక పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ ప్రభుత్వ వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. హస్తం పాలనలో అన్న వస్త్రం కోసం పోతే ఉన్న హస్త్రం ఊడినట్లుగా ఉందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. నూతన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని 4 నెలలు ఆగాం, ఇక ఊరుకునేది లేదు అంటూ ప్రభుత్వానికి గులాబీ బాస్ వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు, మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట, ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఇక డోకా ఉండదు. ఈ జిల్లాలో 4 సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి, నిరంతరం ఈ జిల్లాను కాపాడుతాయని చెప్పి నేను చెప్పిన. ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం. యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కండ్లారా వాటిని చూసినారు, వాటి ఫలితాన్ని కూడా అనుభవించారు. పని లేదావా ఇప్పుడే తీయన్నా, కొద్దిగా తీయచ్చు కదా, పక్కకు పెట్టాయా బాబు, ఎందుకయ్యా అది ఎవరు తెచ్చినారు, అది పక్క పెట్టే తీసేయి. అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు, వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి. ఒకటి మానేరు వాగు, అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలు పెట్టుకొని అన్నారం బ్యారేజ్లో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని, ఇంటర్మీడియట్ డ్యాంలతోని, కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పినా దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు. రెండవ జలధార వరద కాలువ, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుతా నిండా ఉండేటట్టు చేసినాం. అదొక సజీవ జలధార.